నీ దొండ పండు లాంటి పెదాలతో అరిచి కాపాడతావుగా అంటున్నా. నువ్వు సానా ఎక్కువ సత్తునవ బాయ్. ఎంతవరకు చెయ్యాలో నువ్వు లిమిట్ పెట్టలేదుగా మరి. చూడు చూస్తూనే ఉన్నాను గంగోత్రి. ఎంత చూసినా ఇంకా చూడాలనే అనిపిస్తుంది. ఆ అనిపిస్తుంది. నిశ్చితార్థం ఆపకపోతే అప్పుడు చెప్తాను. నేను చెప్పాను కదా, ఆ సంగతి నాకు వదిలేయ్. ఏమో నిన్ను నమ్మలేకపోతున్నాను సిద్ధు. ఇది ఆ మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. చెప్పు గంగోత్రి, నా మీద నమ్మకం లేదా? ఆ ధైర్యేష్ గాడికి నేను వదిలేస్తాననుకుంటున్నావా? లేదులే. మరి ఇంకే, వాడి సంగతి వదిలేసి నా గురించి పట్టించుకో. చిచ్చి, ఓ పక్క మా బావతో నిశ్చితార్థానికి సిద్ధమై ఇక్కడ వీడితో ప్రేమాయణం సాగిస్తున్నావా? చెప్తాని, ఆ పిచ్చోడ్ని తీసుకొచ్చి మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించి వాడి చేత నిన్ను గెంటిస్తాను. ఏం దొరికావే, వాడేస్తాను. ఈ అవకాశాన్ని వాడేస్తాను. మాట్లాడవేంటి గంగోత్రి? ఇంక మాటలు ఆపి పని చూడు. ఏంటి గంగోత్రి, ఏ క్షణం ఎలా ఉంటావో అస్సలు తెలియడం లేదు తెలుసా? సిద్ధు, కూరగాయలు కొయ్, వంట చేయాలి. సరే మేడం. మాటలే కదా మాట్లాడకూడదు, చేతల్లో నా ప్రేమ చూపిస్తా. నీ చేతుల్లోకి నన్ను తీసుకునేలా చేస్తాను. నీ ఎదలో నాకు చోటే వద్దు, నా ఎదలో చోటే కోరవద్దు, మన ఎదలో ప్రేమే మాట వద్దు, ఇవి పై పైన మాటలు లే లే లే. ఏ గంగా ఇది నా పరీక్షే, నేను గ్యారంటీగా పాస్ అవుతాలే. బావా బావా బావా, పాట ఎగిరింది చాలు గాని ఇలారా, నీకో చూపిస్తాను. ఒకటెలా ఉంటుందో నాకు తెలీదా, నువ్వు చూపించాలా? ఒరే నాయనా, నేను చెప్తుంది నంబర్ కాదు. నువ్వు గంగా అనుకుంటున్నా గంగా నీతో నెంబర్ ఆఫ్ గేమ్స్ ఆడుతుంది. యా ఐ నో. ఏంటి యునో? పరీక్ష హే. నీ పరీక్ష గోలేంటో నాకు అర్థం కావట్లేదు గాని. ఎందుకు కాదు, నువ్వు అందులో పార్టిసిపేట్ కదా. బావా, పిచ్చిగా వాక్కు, అది నిన్ను మోసం చేస్తుంది. అమ్మో, అయితే పేపర్ 3 మొదలెట్టేసిందా? ఏంటన్నావు? ఏం చేస్తుంది? అమ్మో, ఆ ఘోరాన్ని నా నోటితో నేను చెప్పలేను. నీ కళ్ళతోనే నువ్వు చూద్దు గాని రా రా. పదా పదా. చూడు గంగోత్రి, విన్నావా? అది గంగ కాదు, గంగోత్రి. పరీక్ష నిన్నే. వినపడుతోంది, చెప్పు. ఇది చెప్పేది కాదు, కళ్ళతో చూడాల్సిందే. ఏంటి? చూసావా? ఇప్పుడైనా నమ్ముతావా? అది నిన్ను మోసం చేస్తుంది బావా. అన్నీ అయిపోయాయని నా తమ్ముడితో పర్ఫార్మెన్స్ చేయిస్తే నా దిల్ని అనుమానిస్తాననుకుంటున్నారా? నో వే. మాట్లాడవే, చూడు. చూస్తున్నాను. చూడటం ఏంటి బావా? ఇద్దరిని మెడ పట్టుకుని బయటకు గంటేయక.
ఏంటి ఓకేనా? ఐ, ఏంటి కూరగాయలు కోసే తిట్టానా? ఏంటి కోయడం? హా? నువ్వు సరిగ్గా చూడలేదనుకుంటా. చూడు. ఇందులో చూడటానికి ఏముందని డొల్లసేసి పాడిసేసావు. గంగోత్రి, దాచుకుంటున్నావా? నా మనసుని దోచుకున్నావురా. నిన్నే. అబ్ ఇంక నీకిచ్చిన టైం అయిపోయినది. ఇంక నీ వల్ల కాదు, వెళ్ళిపో. ఎవ్వరి వల్ల అవ్వదు. ప్రతి పరీక్షలోనూ నెగ్గేది నేనే. వెళ్ళు. టైం అంతా వేస్ట్ చేసావు. నేను కూరగాయలు తరుక్కొని వండుకుంటాను. పో పో. ఆ మసాలాల సంగతి చూడు. పో. ఛ, అబ్బా, నేను చూస్తున్నానని తెలిసి ఆ టైము ఈ టైంతో లింకేసి కవర్ చేస్తున్నావా? నా బుజ్జులు, ఐఎమ్ వెరీ క్లెవర్. అయ్యో బావా, నీకది ఫ్లవర్ పెడుతుంది పేపర్ 4లో ట్రై చేయి. ఇది అయిపోయింది. అంటే నేను నమ్మనమ్మా. నా గంగ నిప్పు. రే. అయ్యో ఒరే పప్పుగా, ఇంక నిన్నేం చేయాలరా? ఛీ! అవును, అందరం వేసే మంత్రగాన్ని తెస్తానని అంకుల్ వాళ్ళు వెళ్లారు, ఇంకా రాలేదేంటి? మ్మ్. భైరవ గారు తిను. హర హర మహాదేవ శంభో శంకర. మంగా, భైరవ గారు, మనిషిని చూసే పేరు చెప్పేశారంటే మీరు మామూలు వారు కాదని అర్థమైపోతుందండి. పొగడ్తలు నాకు పడవు. సూర్యాస్తమయం కాకమునుపే మేము పొలిమేర దాటిపోవాలి. ఆలస్యం చెయ్యక పిలిపించుకున్న పనిని పూర్తి చేసుకోవాలి. మాకు కావాల్సింది అదే భైరవ గారు. ఆంటీ మీకు ముందే చెప్పుంటారు. మీ ద్వారా ఈ రోజు నిజమేంటో తేలిపోవాలి. హర హర మహాదేవ శంభో శంకర. ఎప్పటికైనా నిలిచేది నిజమే. నా నుంచి మీరు తెలుసుకునేది ఆ నిజమే. సంతోషం. పదండి. రండి రండి స్వామి. పదండి. రండి స్వామి. రండి. రండి స్వామి. అమ్మమ్మా, నానమ్మా, అమ్మమ్మా, నానమ్మా, రండి మీరు. రండి రండమ్మా. ఎవరైనా భైరవ గారు,
ఎవరికి చేతబడి చేయిద్దామని తెచ్చావే? నిన్నేనే. అమ్మమ్మ, ఆయన గురించి తెలియక మాట్లాడుతున్నావు. అందుకే కదే అడుగుతున్నావు. ఎందుకు తీసుకొచ్చావు? అసలు గంగ గురించి తెలుసుకుందామని తీసుకొచ్చాం వదినా. పేపర్ 4. ఏయ్, మీకెన్ని చీవాట్లు పెట్టినా మీ బుద్ధులు మారవేంటే? ఏ నక్షత్రంలో పుట్టావే? అమ్మమ్మ, ఈ ఒక్కసారికి మా మాట విను. నాకొక్క అవకాశం ఇవ్వు. ఇది గంగోత్రు భైరవ గారు తేల్చేస్తారు. ఏయ్, నాకు తిక్క రేపుతున్నావు. అమ్మో, అమ్మగారికి మళ్ళీ అమ్మోరు పోయినట్టుంది. అది కాదమ్మమ్మ, నేను చెప్పేది. ఆపు. పులిని చూడాలనుకో, తప్పు లేదు. దాంతో ఫోటో దిగాలనిపించినా కొంచెం రిస్క్ అయినా ట్రై చెయ్యొచ్చు. సరే, చనువిచ్చింది కదా అని పులితోనే ఆడుకోవాలంటే మాత్రం వేటాడేస్తది. ఏంటమ్మమ్మ నువ్వు? సౌండ్ 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 చేయకో, కంఠం కోసేస్తా. నీ సంగతి ఏంటి బాబాయ్? మహాద్రక్ష, ఈ బాలిక గంగ కాదు అని చెప్పడానికే వచ్చావా? భైరవ్ గారు, మీరేమీ అనుకోకండి. మా అక్కయ్యకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే అలా ప్రవర్తిస్తుంది. అర్థమవుతోంది. నాకు అర్థం కావట్లేదు, ఇక్కడేం జరుగుతోంది? పరీక్ష నానమ్మా. ఒకదాని తర్వాత ఒకటి నాన్ స్టాప్ గా పెడుతూనే ఉన్నారు పరీక్ష. బావా నువ్వుండు. నువ్వు ఉండనివ్వట్లేదు కదే, కాళ్ళల్లో మంటలు పెట్టేస్తున్నావుగా. ఈ టెన్షన్కి బీపీ పెరిగిపోయి గుండె ఎదిరిపోయి నేనెక్కడ బకెట్ తన్నేస్తానేమోనని భయం వేసేస్తుందే. అంత భయంగా ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు కదన్నయ్య. తమ్ముడు, నువ్వు నన్ను అంటే అయినో అయినో నీ తప్పు లేదులే, నేను తట్టుకుంటానులే. నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను. ఎన్నిసార్లు గంగనైనా నన్ను గంగని కానని నిరూపించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అమ్మ గంగా, ఆవేశపడకమ్మా. అసలు ఆవేశపడ్డానికి ఇందులో ఏముంది? నువ్వు గంగవే అని నీకు నమ్మకం ఉన్నప్పుడు భయపడాల్సిన పని ఉంది? ఒసే మంగా, నానమ్మ, నేనేం తప్పుగా మాట్లాడడం లేదు. నేనే అల్లటప్ప మనిషిని తీసుకురాలేదు. ఆయనతో అబద్ధాలు చెప్పించాలని అమ్మ తోడుగా నేను అనుకోవట్లేదు. దాని మీదున్న అనుమానాన్ని పోగొట్టాలనుకుంటున్నాను. నిజంగా అది గంగో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎన్నిసార్లు తెలుసుకోవాలనుకుంటావు? మరే ప్రతిసారి చతికిల పడుతూనే ఉన్నారుగా. ఓకే, ఈసారి నేనే పడేడుస్తున్నాను అనుకోండి. నన్ను మాత్రం ఏడిపించకండి. అహే, నువ్వుండు. ఏయ్, ధైర్యం లేక ఆగుతున్నాను. ఉండుంటేనా? లేదు కదరా, నువ్వు కాసేపు మాట్లాడుకో. వదినా, మీ అందరికీ ఆ అమ్మాయే గంగా అనే నమ్మకం ఉంది కదా, మరి ఇంకెందుకు ఇంత ఆలోచించటం? భైరవ్ గారు మంత్రజపం చేసి అంజనం వేసినా కనపడేది గంగే కదా, ఇంకేంటి? ఒప్పుకోండి వదినా. ఎందుకంటున్నాను? ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మకూడదు. చూస్తున్నావుగా అమ్మమ్మ దాని కంగారు. అదే గంగ అయితే ధైర్యంగా పరీక్షకు నిలబడుతుంది. కాదు కాబట్టి తడబడుతుంది. నేనే తడబడ్డం లేదు. నాకెందుకు భయం? లేనప్పుడు సరే అని తలుపు, కుదరదని చెప్పకమ్మా. చెబితే మా అనుమానం ఇంకా రెట్టింపవుతుంది. ఇదింతటితో తీరిపోతే ఇక మేమేమీ మాట్లాడము. రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నీకు అనుకూలంగానే నువ్వు ఉంటావు. సరే గంగా, ఆ అంజనం ఏదో వెయ్యని అమ్మా.
ఈ దెబ్బతో వీళ్ళ ఆగడాలు ఆగిపోతాయి. అవునమ్మా, తలనొప్పులుండవు. భయపడకమ్మా. ఆయన్ని చూస్తుంటే డబ్బుకి అమ్ముడుపోయేవారిలా కనపడటం లేదు. నిజాన్నే చూపిస్తారు. నిర్భయంగా ఉండు. అదే కదా నా భయం. ఇప్పుడు నన్ను గంగని కాదని తెలిసిపోతే ఇంతవరకు కష్టపడిన దానికి ప్రయోజనమే ఉండదు కదా. ఇప్పుడెట్టా? ఇక మీరు కానివ్వండి. అలాగే అమ్మమ్మ. భైరవ గారు, ఇక మీరు చిన్నప్పుడు కనపడకుండా పోయిన గంగ ఇప్పుడు ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో అందరం వేసి చూపించే కార్యక్రమాన్ని మొదలు పెట్టండి. అవశ్యం. ఆంటీ, తీసుకెళ్ళండి. పదండి పదండి. వెళ్ళండి స్వామి. రండి రండి భైరవ్ గారు, రండి. ఏయ్, ఎక్కడికి? హ? మంచినీళ్ళు తాగేసొత్తాను. వెళ్ళు వెళ్ళు, తాగిరాపో అమ్మా. వెళ్ళవే. నీ చేత గ్లాసుడు మంచినీళ్లు కాదు, 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఇక నువ్వు అవుట్. దాని మీదున్న అనుమానాన్ని పోగొట్టాలనుకుంటున్నాను. నిజంగా అది గంగో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాను. గంగోత్రి, సిద్ధు, నాకు చాలా కంగారుగా ఉంది. ఆయన్ని చూస్తుంటే బాగా శక్తులున్నాయనే కనబడుతున్నాడు. నేను గంగని కాదని నిరూపిస్తాడేమో. నాకు అలాగే అనిపిస్తుంది గంగోత్రి. ఆయన చూపించే వరకు ఆగడం కన్నా ఇప్పుడే నువ్వు వెళ్ళి నువ్వు గంగవి కాదని ఒప్పేసుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది. అట్ట చేస్తే నేను అమ్మమ్మ దృష్టిలో మోసం చేసిందల్లా మిగిలిపోతానేమో. తర్వాత అయినా అలాగే అనుకుంటారుగా గంగోత్రి. నేను ఇంగ్లాండ్ పంపించేస్తారుగా. నేను వెళ్ళడం గురించి బాధ లేదు, కానీ నేను వెళితే ఆ మంగ మళ్ళీ అమ్మమ్మని చంపడానికి ప్రయత్నాలు మొదలు పెడుతుందనే భయంగా ఉంది. అయితే ఇప్పుడు ఏమంటావు గంగోత్రి? నువ్వు వెళ్ళకూడదు, నిజమో తెలియకూడదనా? ఆ ఆశ అయితే ఉండదు, కానీ కుదిరేలా లేదే. ఎందుకు కుదరదు? నీ తోడుగా నీ పక్కనే నీ సిద్ధు ఉన్నాడు. నువ్వు నా పక్కన మాత్రమే ఉండగలవు. నేనేడు ఉండేలా ఏం చేయగలవు? నీ నీడలో నీకు నేనుంటాను గంగోత్రి. అబ్బా, ఇట్టంటే పనికిరాని మాటలు నాకు చెప్పకు. పరిస్థితికి తగ్గట్టు మాట్లాడు. ఓకే, ఇక నా చూపంతా నువ్వే గంగవని నిరూపించే దాని మీదే ఉంటుంది. ఇక కంగారు పడకుండా కూల్గా ఉండు. అయ్యే వరకు ఉండలేను. సరే ఉండి చూడు. గంగా, అదిగో అది పిలిసెత్తుంది. సెటప్ రెడీ అయిందేమో. పద. అసలు ఆయన దానికి ఎట్టా దొరికాడు సిద్ధు? టైము నా టైం బాగాలేదనుకుంటా. నేను సెట్ చేస్తా గంగోత్రి. గంగా! ఆ,